స్టూడెంట్స్ అండ్ తర్వాత వచ్చేసినప్పటికీ మనకి ట్రిపుల్ ఈ స్టూడెంట్ వీళ్ళు కొంచెం ఎక్కువ మంది రాస్తూ ఉంటారు ఈ సెట్ కాబట్టి వీళ్ళకి లెస్ దాన్ 500 రావాలి అంటే మినిమం 100+ అయితే రావాలి. ఓకే, అండ్ సేమ్ అప్లికబుల్ ఫర్ మెక్ సివిల్ కూడా. ఓకే, మీకు మేబీ 100+ వస్తే మీకు లెస్ దెన్ 500 కాదు, లెస్ దెన్ 200 కూడా వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి కొన్ని సార్లు. అందుకే జస్ట్ అండ్ యావరేజ్ గా నేను ఇస్తున్నాను. ఇంత ర్యాంక్ మీకు రావాలి అంటే ఇన్ని మార్క్స్ రావాలి అంటే 4 months ని ఎంత బాగా అంటే అంత బాగా యూజ్ చేసుకోవాలి. అలా యూజ్ చేసుకోకపోతే ఈ ర్యాంక్ ని అచీవ్ చేయలేరు. ఇన్ రిజల్ట్ ఈ ర్యాంక్ ని మీరు అచీవ్ చేయకపోతే, ఇది అనాలిసిస్ వీడియో మాత్రమే, మళ్ళీ చెప్తున్నాను, ఈ ర్యాంక్ ని మీరు అచీవ్ చేయలేకపోతే టాప్ అటానమస్ కాలేజెస్ ఏవైతే మీకు తెలుసు చాలా ఉంటాయి, మీరు చూస్తారు. టాప్ అటానమస్ కాలేజెస్, యూనివర్సిటీస్, ఓకే, అండ్ దెన్ కొన్నిసార్లు యావరేజ్ గా ఉన్న కాలేజెస్ లో కూడా మీ సీట్ అనేది మీకు దక్కకపోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, మెయిన్లీ కాంపిటీషన్ సిఎస్సికి, ఈసీఈకి, ట్రిపుల్ ఈ బ్రాంచెస్ కి ఎక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎక్కువ మంది చదువుతున్నారు అండ్ బాగా చదివే వాళ్ళు కూడా ఎక్కువ మంది ఇయర్లీ ఇంప్రూవ్ అవుతున్నారు. ఫర్ సపోజ్ మీకు 4 months టైం ఉంది, ఆల్రెడీ గత 1 year గా కూడా చాలా మంది స్టూడెంట్స్ చదువుతూ ఉంటారు ఈ సెట్ కి. మీరు వాళ్ళతో కంపీట్ చేయకపోతే లెస్ దాన్ 500 ఎలా వస్తుంది ర్యాంకు? రాదు. కాబట్టి మీరు ఈ 4 months ని బాగా ప్రిపేర్ అవ్వండి. 4 months ప్రిపేర్ అయితే ఇన్ రిజల్ట్ మీకు మంచి బ్రాంచ్ ర్యాంక్ వస్తే మీకు టాప్ అటానమస్ కాలేజెస్ లో గానీ, మంచి యూనివర్సిటీస్ లో గానీ, యూనివర్సిటీకి అయితే మీకు క్రైటీరియా ఇంకా తక్కువ ఉంటుంది, లెస్ దాన్ 100. ఓకే, అందులో మళ్ళీ కేటగిరీ ఉంటుంది, మీరు ఏ కేటగిరీ రిలేటెడ్ అని, అవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ తర్వాత చూద్దాం. బట్ నేను ఒక అవేర్నెస్ తీసుకురావడం కోసం ఈ వీడియో నేను చేస్తున్నాను. ఎవరైతే ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదో వాళ్ళు డెఫినెట్ గా స్టార్ట్ చేయాలని పిన్ పాయింట్ గా నేను చెప్తున్నాను. అట్లీస్ట్ మీరు 4 months, ఓకే, ఈ 4 months ఏవైతే ఉన్నాయో ఈ 4 months లో బాగా ప్రిపేర్ అవ్వాలి. ఆ ప్రిపేర్ అయ్యేటప్పుడు చిన్న స్ట్రాటజీస్ ఏంటి అంటే, సో మీకు తెలుసు కదా, ఎంపీసీ రిలేటెడ్ గా